హలో గాయస్, మనకి ఈ ఐపీఎల్ 2025 సీజన్ సెకండ్ ఫేజ్ ఉందిగా. అదే మనం May 17 నుంచి మళ్ళీ రీస్టార్ట్ అయింది కదా ఐపీఎల్. అయితే దాని తర్వాత బీసీసీఐ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది అనమాట. సో ఆ రూల్ గురించి ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజెస్ అన్నీ కూడా బీసీసీఐ మీద మండిపడతా ఉన్నాయి. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ చెప్పాలంటే కేకేఆర్. సో కేకేఆర్ ఈవెన్ అసలు బీసీసీఐకి లెటరే పెట్టేసింది, ఇటువంటి రూల్ తీసుకొచ్చారు ఏంది అని చెప్పి. అయితే ఆ రూల్ ఏంటి అంటే, మనకి May 17న మ్యాచ్ రద్దయింది. ఇది ఆర్సీబీకి కేకేఆర్కి గుర్తుందా? ఆ మ్యాచ్లో ఇద్దరు కూడా చెరొక పాయింట్ ఇచ్చి బయట పంపించేశారు. అయితే దానివల్ల కేకేఆర్కి నష్టం జరిగింది కదా. ఏంది, వీళ్ళు ఆ ప్లేయర్స్ రేస్ నుంచే బయటకు వెళ్ళిపోయారు. అందుకని చెప్పేసి వీళ్ళు ఒక లెటర్ పెట్టారు. ఆ లెటర్ ఏంటంటే, మీరు సో దాని తర్వాత వచ్చిన రూల్ అనమాట ఇది. సో అదేంటంటే, ఇప్పుడు మనకి లీగ్ మ్యాచెస్లో అయినా సరే, లేదంటే ప్లే ఆఫ్ మ్యాచెస్లో అయినా సరే, సో ఏ మ్యాచ్ అయినా అవ్వచ్చు, మీకు మ్యాచ్ కనుక వర్షం కారణంగా ఏదన్నా రద్దయ్యే సిచ్యువేషన్ ఉంది అంటే అదనంగా ఇంకొక 2 గంటలు వెయిట్ చేసి, సో దాని తర్వాత ఇంకా అవసరం అయితే అర్ధరాత్రి వరకు కూడా మ్యాచ్ని మరి కంటిన్యూ చేసి, సో రిజల్ట్ అయితే రాబట్టాలి అని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చింది బీసీసీఐ. సో దీని గురించి కేకేఆర్ మండిపడుతుంది. సో ఇప్పుడు మా మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రూల్ తీసుకొస్తున్నారు, సో మరి మా మ్యాచ్ అప్పుడు మీకు ఏమైంది, అప్పుడే ఈ రూల్ తీసుకురావచ్చు కదా. సో అప్పుడు తీసుకొచ్చినట్టయితే మేము ఆ మ్యాచ్ గెలిచినట్టయితే ప్లే ఆఫ్ రేస్లో ఉండేవాళ్ళం కదా, మాకు ఒక న్యాయం, దాని తర్వాత మిగతా టీమ్స్కి ఇప్పుడు ఇంకొక న్యాయమా అని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ అయితే పెట్టారనమాట. సో ఏదైనా సరే మరి ఈ రూల్ కనుక ముందు కనుక తీసుకొచ్చినట్టయితే కొంచెం కేకేఆర్ గెలిచినట్టే సినారియో వేరేగా ఉండేది. సో ఏదైనా సరే మరి బీసీసీఐ తీసుకొచ్చిన ఈ రూల్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.